ప్రణమామి పునః పునః. జగద్గురు శ్రీచరణారవిందాభ్యాం నమః. ఓం శన్నో మిత్రస్యం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే. నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి. వ్రతం వదిష్యామి, సత్యం వదిష్యామి. తన్మామవతు, తద్భక్తారమవతు. అవతు మాం, అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనా భవతు, సహనౌ భునక్తు, సహ వీర్యంకరవావహై. తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అణోరణీయాన్ మహతో మహీయానాత్మా గుహాయాం నిహితోస్య జంతోః తమక్రతుం పశ్యతి వీతశోకో ధాతుః ప్రసాదాన్ మహిమానమీశం. ఇది కిందటిసారి కొంతవరకు చెప్తున్నాము. ఒకసారి దాన్ని స్పృశిస్తూ పైకి పెడతాం. ఆత్మ జంతోః గుహాయాం నిహితః. అస్య జంతోః గుహాయాం నిహితః ఆత్మ. అది ఎటువంటి ఆత్మ అంటే అణోరణీయాన్, మహతో మహీయాన్. అణోః అణువు కంటే, అణీయాన్ ఇంకా చిన్నది. మహతః మహీయాన్ చాలా పెద్ద పెద్ద వస్తువులు ఏవైతే ప్రపంచంలో ఉన్నాయో వాటన్నిటికంటే కూడా పెద్దది. తమక్రతుం పశ్యతి వీతశోకః. అటువంటి ఆ ఆత్మ అనేటువంటి పదార్థాన్ని, అది ఎటువంటిది అని అంటే అక్రతుట. అక్రతు అంటే మామూలుగా లోకంలో క్రతువు అంటే యజ్ఞము. అక్రతు అని అంటే లౌకికమైన అర్థాన్ని బట్టి యజ్ఞము లేనివాడు అనేటువంటి అర్థం వస్తుంది. కానీ వేదమంత్రాల్లో లౌకికమైనటువంటి అర్థాల ద్వారా విశిష్టమైన అర్థాలని తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ అక్రతుం అనే దానికి భాష్యకారులు ఏమర్థం చెప్తున్నారంటే సంకల్పరహితుడు అని అర్థం అన్నారు. సంకల్పాలు, మన మనస్సులో ఆ పని చేయాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఆ వాసన చూడాలి మొదలైనటువంటి ఆలోచనలన్నీ వస్తాయి. ఈ ఆలోచనలు రావటం అనేటువంటిది జీవరక్షణ. భగవంతుడికి అటువంటివి లేవన్నమాట. పరమాత్మకు అటువంటివి లేవు. అందుకని అక్రతుం అన్నారు. అటువంటి అక్రతుం అయినటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని పశ్యతి చూస్తాడు. ఎవరు? వీత శోక. వీత పోయిన, విశేషముగా వెళ్ళిపోయిన అంటే ఏమీ కాస్తో కూస్తో ఆ గుర్తులు కానీ ఇంకొకటి కానీ లేకుండా తొలగిపోయినటువంటి శోకము కలిగినటువంటి వాడై చూస్తాడు. అయితే దేనికైనా సరే భగవంతుని ప్రసాదం లేకపోతే ఏ పని జరగదు. అందుకనే ఒక అద్భుతమైన మాట చెప్పారు ఈ శాస్త్రంలో. ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన. ఈశ్వరుని అనుగ్రహం చేతనే పురుషులకు, పుంసాం అంటే మామూలుగా మానవులకు అని సాధారణమైన అర్థం, కానీ సాధకులైనటువంటి ఈ మార్గంలో ఏమైనా సరే
లక్ష్యాన్ని అందుకోవాలి అనే పట్టుదల కలిగినటువంటి పుంసాం ఈశ్వరానుగ్రహాదేవ, ఈశ్వరుని అనుగ్రహం చేతనే అద్వైత వాసన, అద్వైత వాసన, అద్వైత సిద్ధి కాదు. చాలా చమత్కారంగా చెప్తారు శాస్త్రకారులు. అద్వైత వాసన. ఇప్పుడు ఎక్కడో ఒక ఫర్లాంగ్ దూరంలో మంచి సంపంగి పుష్పం ఉందనుకోండి, ఆ సంపంగి పుష్పం మనకు ఒక ఫర్లాంగ్ దూరంలో ఉన్నా దాని వాసన మనకు వస్తుంది. వాసన వస్తుంది కానీ పుష్పం వస్తుందే? వాసన అక్కడే, వాసన ఇక్కడుంది, పుష్పం అక్కడే ఉంది. కాబట్టి అట్లాగే అద్వైతం అనేటువంటి పుష్పము ఎక్కడో ఉంది, దాని వాసన మాత్రం మనకు తగిలింది. అంటే మరి ఒక నిశ్చయ జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడు? ఆ వాసనని పట్టుకుని మెల్లగా 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 ఆ చెట్టు దగ్గరికి వెళ్తాడు. ఆ చెట్టు ఏమిటి అంటే అద్వైతం. అద్వైతం అంటే జీవబ్రహ్మ ఏకత్వ భావన. జీవుడు వేరు, బ్రహ్మము వేరు అనేటువంటి అర్థం కాకుండా జీవుడే దేవుడు, జీవుడే శివుడు, జీవుడే విష్ణువు, జీవుడే సూర్యుడు, జీవుడే చంద్రుడు మొదలైనటువంటి వ్యష్టిగా కానీ సమష్టిగా కానీ, అంటే వేరు వేరు పదార్థాల దృష్టితో కానీ సమగ్రమైనటువంటి దృష్టితో కానీ భావన చేసేటువంటి. కాబట్టి శ్లోకంలో చాలా చక్కగా అద్వైత వాసన అన్నారు. వాసన యథా సంపుష్టితస్య పుష్పస్య దూరాద్ గంధోవాతి అని వెనకాల మంత్రాల్లో మనం అనుకున్నాం. బాగా విరగబూసినటువంటి, బాగా చక్కగా వికసించి పూసినటువంటి చెట్టు దగ్గర నుంచి వాసన అనేది చాలా దూరంగా వెళుతూ ఉంటుంది. వాసన దూరంగా వెళుతుంది కానీ వస్తువు దూరంలోనే ఉంటుంది. వస్తువు మనకి దూరంలోనే ఉంటుంది. కాబట్టి మహాభయకృతత్రాణాత్ మిత్రాణం యది జాయతే. మహాభయం. ఆ మహాభయం ఏమిటి అంటే సంసారమే. సంసారం అంటే లౌకికంగా అనేకమైనటువంటి మమకారాలతో, అనేకమైనటువంటి ద్వేషాలతో తిరుగులాడేటువంటి ప్రజా సంసారము మొదలైనటువంటివి అని ఒక అర్థం. సంసారము అనేదానికి అసలర్థం ఏమిటంటే అజ్ఞానము అని. అంటే పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానం ఏమీ తెలియకపోయిన స్థితిని సంసారము అంటారు. అది మహాభయంకరమైనటువంటిది. అటువంటి మహాభయంకరమైనటువంటి దాని వలన కలిగినటువంటి భయాన్ని నుండి ఈ అద్వైత భావన వాసన అనేది ఆ భయపడినటువంటి వాళ్ళని రక్షించటానికి, రక్షించుకోవాలి అనేటువంటి భావన కలిగితే దాని వల్ల వాళ్ళు బయటపడతారు అని. కాబట్టి ఆ ఆత్మా గుహాయాం నిహితోస్య జంతో ధాతు ప్రసాదాన్ మహిమానమీశం. ఇందాక వా అద్వైత భావన కలగాలి. అది ఫలసిద్ధికి రావాలి అంటే మళ్ళీ ఆ భగవంతుని యొక్క ధాత అంటే సర్వసృష్టికి మూల కారణమైనటువంటి వాడు పరమాత్మే. ధాతు ప్రసాదాత్, అనుగ్రహం వల్లనే మహిమానం, చాలా గొప్ప మహిమ కలిగినటువంటి ఈశం. ఈశం అంటే ఇక్కడ సర్వపాలన ధర్మం కలిగినటువంటి 14 లోకాలని, 84 లక్షల జీవరాశుల్ని, ఇంకా పంచభూతాలు మొదలైనటువంటి వాటినన్నిటినీ వాటి స్థితిలో రక్షించి పెట్టేటువంటి పరమాత్మ ఏదైతే ఉందో ఆ పరమాత్మ ను ఎవరు పశ్యతి చూస్తాడు? ఎవరు? వీత శోక. శోకము అనేటువంటిది జీవాత్మకు పరమాత్మకు మధ్యలో పట్టినటువంటి ఒక పెద్ద తెర. పెళ్లిళ్లలో వధూవరులను ముందర తెర పట్టిస్తారు చూడండి. ఆ రకంగా ఈ తెరలాగా అజ్ఞానము అనేటువంటి శోకము అనేది ఉంది. ఆ శోకము అనేటువంటిది తొలగించుకోవటం అంటే తెర తీయటం లాంటిది అనమాట. త్యాగరాజుల వారు అంటారు తెర తీయగరాదా అని. తెర అంటే మామూలుగా గుడ్డతో చేసినటువంటి ఒక ముక్క కాదు. తెర అంటే ఈ శోకమే. మనకు అనేకమైనటువంటి కారణాలని పెట్టుకొని
ఏడుస్తూ కూర్చుంటూ ఉంటాం కల్పించుకుని. చాలా నాకు రేపు ఇవాళ అన్నం దొరుకుతుందో దొరకదో, నాకు మా మా వాళ్ళు నన్ను మన్నిస్తారో లేదో, ఏదో ఒకటి కల్పించుకుని కల్పించుకుని అనేకమైనటువంటి సాంసారిక దుఃఖాల్ని పొందుతూ ఉంటామన్నమాట. అలా పొందినటువంటి పరిస్థితి తొలగిపోతే వీత శోక, విశేషముగా ఇత పోయిన శోకము కలవాడై అది అది దానికి కూడా ధాత యొక్క ప్రసాదం కావాలి. దానికి కూడా దేనికైనా సరే అన్నిటికీ ఈశ్వర సంకల్పమే ముఖ్యము, ఈశ్వరుని యొక్క అనుగ్రహమే ముఖ్యము. ప్రతివాడు ఏమనుకుంటాడంటే నా అంతటి వాడు లేడు అనుకుంటాడు, నేనే అన్నిటినీ సాధించుకున్నాను అంటాడు. ఇది ఒక రకమైనటువంటి మాయ రోగం. ఏమిటి మాయ రోగం అంటే తాను ఏదీ చేయలేడు. నిజానికి భగవంతుని అనుగ్రహం ఉంటే తప్ప తృణమపి నచలతి అని అన్నారు. గడ్డి పరక కూడా కదలదు. గడ్డి పరక కూడా మన మన దృష్టిలో చాలా స్వల్పాతి స్వల్పమైనటువంటి ప్రమాణంలో జడముగా భావింపబడేటువంటి గడ్డి పరక కూడా కదలదంటే మన సంగతి చెప్పాలన్నా. కాబట్టి మనం కదలాలన్నా, మాట్లాడాలన్నా, భగవంతుని అనుగ్రహం పొందాలన్నా భగవంతుని అనుగ్రహం కలిగితే గాని సాధ్యం కాదు. అయితే భగవంతుని అనుగ్రహం కలగటానికి మనం పూజలు మొదలైనవి చేయాలి. పూజలు మొదలైనవి చేయాలంటే భగవంతుడి అనుగ్రహం కావాలి. ఇది ఒక విష సర్కిల్, విషవలయం లాంటిది. దాన్ని ఎలా చేయాలి అని అంటే త్యాగరాజుల వారు, వేమన గారు చెప్పారు, సాధనమున పనులు సమకూరు ధరలోన. సాధనం చేత పనులన్నీ సిద్ధిస్తూ ఉంటాయి. అనగా అనగా రాగ మతి చెయ్యుల్లుతునుండు, తినగ తినగ వేము తీయనుండు అని వేమన చెప్పాడు. మామూలు మాటల్లో చెప్పాడు. చూడండి ఎంత గొప్ప ఆస్తిక్య బుద్ధి అనేటువంటి దాన్ని పెంపొందించే మాట చూడండి. ఆ రకంగా అటువంటి సాధనం చేత వీత శోకుడై, అంటే శోకము అనేటువంటి పరిస్థితిని, శోకం అంటే మనస్సుని, ఇంద్రియాన్ని, దేహాన్ని కూడా బాగా పట్టి పీడిస్తూ, మనం తడిసిన బట్టను నీళ్లు పిండేయటానికి ప్రయత్నం చేస్తామే అట్లా పిండేసే లక్షణాన్ని శోకం అంటారు. కాబట్టి ఆ వీత శోక అక్రతుం మహిమానం ఈశం పశ్యతి. అక్రతుం సంకల్పరహితుడైనటువంటి, సంకల్పమూర్తితో కూడి ఉండటం జీవలక్షణం. సంకల్పం ఏమీ లేకపోవటం అనేది దేవలక్షణం. అటువంటి ఆ దేవలక్షణాన్ని కలిగినటువంటి పరమాత్మను మనం అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉండాలి. అలా ప్రార్థించగా 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 ఆ ఉపనిషత్తుల్లో ఇంకొక మాట కూడా చెప్పారు, యమై వైష వృణుతే. ఆ పరమాత్మ ప్రతివాడు నేను నేను అని అహంకరిస్తూ ఉంటాడు గనక వేదము మొదలైనటువంటివి, మహర్షులు మొదలైనటువంటి వాళ్ళు మొట్టికాయ వేస్తూ ఉంటారు అప్పుడు. అందుకనే ఆ మొట్టికాయ వేయడం లాంటిది యమై వైష వృణుతే. ఆ పరమతత్వము ఎవరినైతే వరిస్తుందో వాడే ఉద్ధరింపబడతాడు. అయితే మనం కాళ్ళు చేతులు కట్టుకుని ఆయనే చూసుకుంటాడు కదా. మన తెలుగులో సామెత ఉంది, గాలిలో దీపం పెట్టి దేవుడా నీ మహిమ అన్నారని. ఆ రకంగా ఉండిపోతామా అంటే ఆ పప్పు రుడకవు. నీ పని నువ్వు చేస్తూ ఉండు. నీ పని చేస్తే భగవద్గీతలో కూడా అదేగా చెప్పారు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. నీకు పని చేయటం విషయంలోనే నిన్ను ఒక కీలు బొమ్మగా పెట్టుకున్నాడు భగవంతుడు. నేను పని చేశాను కాబట్టి ఈ ఫలం రావాలి అని మొండి పట్టు కూర్చుంటే ఏమీ ప్రయోజనం లేదు. అన్న వస్త్రాలకు పోతే ఉన్న వస్త్రాలుగా పోయినట్టుగా భ్రష్టత సూచిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మార్గంలో. అందుకని పశ్యతి, చూస్తాడు. ఈ పశ్యతి అనేది మామూలుగా వర్తమాన కాల క్రియగా మనం అనుకుంటాం, కానీ దాన్ని
తాచ్ఛీల్యార్థకము అని అంటారు. అంటే అట్లా అదే శీలముగా చూస్తూ 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 ఉండడం, అది అది ఆ పని చేయకుండా ఉండలేనటువంటి స్థితి పొందటాన్ని తాచ్ఛీల్యం అంటారనమాట. కాబట్టి ధాతు ప్రసాదాన్ మహిమానమీశం అని ఆ పరమాత్మ తత్వాన్ని, పరమాత్మ తత్వానికి ఆ జీవాత్ముని సాధనకు మధ్యలో అడ్డుగా ఉండేటువంటి తెర అనేదాన్ని, ఆ ఆ పరమాత్మ తత్వం యొక్క ఆ ప్రమాణము లేదు నిజానికి. అంటే కొలత ఇంత అని కొలత లేదు. ఊరికే భావనాత్మకంగా చూసుకుంటే లోకంలో నువ్వు చూస్తున్న ఆ కంటికి కనబడనటువంటి పదార్థముల కంటే కూడా చాలా సూక్ష్మ రూపంలో ఉండేటువంటివి అవి మనకు అనుభవంలో ఉన్నవే. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము మొదలైనటువంటి వాటికి ఏమి కొలతలు లేవు కదా. మన దేహానికి 5.5 అడుగులు, 80 కేజీలు బరువు ఇట్లా ఉన్నాయే, అటువంటివేమీ పరమాత్మ తత్వానికి లేవు. కాబట్టి అటువంటి అణోరణీయాన్ దాన్ని చెప్పడానికి అణోరణీయాన్ అన్నారు. మహతో మహీయాన్. అట్లాగే మనం ఒక్కసారిగా సూర్యబింబం ఉందనుకోండి, సూర్యబింబం యొక్క ప్రమాణము ఎంత అనేది ఎవరన్నా నిర్ణయించి చెప్పగలుగుతారా? ఏదో చెప్పినా అది ఉజ్జాయింపు లెక్కే గాని సరైన లెక్క కాదు. అటువంటి సూర్యబింబము కంటే కూడా చాలా పెద్దది. ఏదో మనకు జ్ఞానం కలగటానికి ఇటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటామన్నమాట. అండ్ ఇంకొక మాట ఏమిటంటే, దానిని మించిన పెద్ద వస్తువు ప్రపంచంలో విశ్వంలో ఎక్కడా మనం చూడము అని అర్థం అనమాట. అదే మహతో మహీయాన్ అనే దానికి అర్థం. అటువంటి పరమాత్మ ఎక్కడున్నాడయ్యా అంటే నీ గుండెలోనే ఉన్నాడయ్యా అన్నాడు. ఎక్కడ? హృదయ గుహ. ఆత్మ గుహాయాం. గుహ అంటే ఎవరికీ తెలియకుండా ఉండేటువంటి ఈ హృదయము అనేటువంటి దాంట్లో ఉండే సన్నని సూక్ష్మమైనటువంటి ప్రదేశంలో ఒక ఊరికే పోలిక చెప్తారు మనకు అర్థం కావడం కోసం. నీవార సూకంలాగా, వరి ముల్లులాగా. అది కూడా కాదు, అది కూడా నిజానికి అన్వయించదు. కానీ ఏదో మనని అక్కడికి తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ వేదమాత అటువంటి మాటలు చెప్తుందన్నమాట. కాబట్టి అటువంటి గుహాయాం, ఆ గుహలో ఈ పరమాత్మ తత్వము అనేటువంటిది ఉంది. అందుకనే పైకి చూడకు, లోపల చూడు అని అన్నారు. పరాంచి ఖాని ఇత్యాది మాటలు ఉన్నాయి కనుక కనుక అటువంటి పరమాత్మ ఉన్నాడు అని చెప్పారు. అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాం నిహితోస్య జంతోః సమక్రతుం పశ్యతి భీతశోకో ధాతుః ప్రసాదాన్ మహిమానమీశం. సప్త ప్రాణాః ప్రభవంతి తస్మాత్ సప్తార్చిషః సమిధః సప్త జిహ్వాః సప్త ఇమే లోకా యేషు చరంతి ప్రాణా గుహాశయాం నిహితాః సప్త సప్త. ఇది చాలా బరువైనటువంటి అర్థం కలిగినటువంటి మంత్రం. ఇందులో 7 సప్త సంఖ్యను తీసుకున్నారు. మన మన వేదాంత శాస్త్రానికి సాంఖ్యము అని ఒక పేరుంది. సాంఖ్యము అని అంటే అంకెలతో తత్వాన్ని తెలియజేసేటువంటి మహావిద్య. దాన్ని సాంఖ్యము అంటారు. భగవద్గీతలో అనేక పర్యాయాలు సాంఖ్య యోగము అని, సాంఖ్యే ఇత్యాది మాటలు మనం భగవద్గీతలో చూస్తూ ఉంటాం. సాంఖ్యము అని అంటే ఒక్క ముక్కలో మనం అనుకోవాలంటే పరమాత్మ జ్ఞానానికి సంబంధించినటువంటి ఒకానొక శాస్త్రము. అందులో అంకెలకు ప్రాధాన్యం ఉంటుంది. అంకెల ప్రాధాన్యం అంటే అంకెల్ని పట్టుకోవడం కాదు, అంకెల ద్వారా వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు వెనక శ్లోకంలో ఒక విధమైనటువంటి అవ్యక్త పరబ్రహ్మమును గూర్చి చెప్పారు. అవ్యక్తమైనటువంటి పరబ్రహ్మమును గూర్చి
చెప్పడానికి ప్రయత్నం చేసినట్టుగా అమ్మ వేదమాత మనకు కొంచెం చిన్న చిన్న ఆధారాల్ని అట్లా అందిస్తూ కనిపించింది. చెప్పారు కదా, లోకంలో ఓ మాట చెప్పారు, అయ్యా ఇటువంటి అవ్యక్త పరబ్రహ్మతత్వమును ఎంతమంది పట్టుకోగలరు? ఏమీ నమ్మకం లేదు. మహా అయితే ప్రాచీన కాలంలో ఉండేటువంటి ఋషులు, సప్త ఋషులు మొదలైనటువంటి వాళ్ళల్లో కొంతమంది పట్టుకుని ఉంటారు. అంటే వాళ్ళు చాలా చాలా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళారనమాట. అందుకనే ఏం చేసింది, ఆ పరమాత్మయే అనుగ్రహ బుద్ధితో ఆ ఆ, ఆ అద్వయస్య ఆ, నిష్కళస్య అద్వితీయస్య నిరాకారస్య దేహినః ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అని ఒక మంచి విషయాన్ని మనకు తీసుకొచ్చింది. నిజానికి పరతత్వము నిష్కళము అంటే భాగాలు లేనిది, అఖండము, ఏకము అని. నిష్కళస్య అద్వితీయస్య, అద్వితీయస్య అంటే అటువంటిది సృష్టిలో మరొకటి ఇంకోటి లేదు, ఉన్నది ఒక్కటే. దానికి భగవంతుడు అంటే భగవంతుడే. భగవంతుడు ఎలా ఉంటాడు అని అంటే, మా మనుషులాగా ఉంటాడని బొమ్మలు వేసుకున్నారు. దున్నపోతే ఏదన్నా కావాలంటే తనలాగానే వేసుకుంటుంది. అంతేగాని అవన్నీ కూడా ఏదో మనని కొంచెం కొంచెం చేయి పట్టుకుని ముందరికి తీసుకెళ్ళటానికి పనికొచ్చేవే కానీ అవే సత్యములు కావు. కాబట్టి నిష్కళస్య అద్వితీయస్య నిరాకారస్య దేహినః. నిరాకారుడు, ఆకారం లేదు. ఈ కాలు, కన్ను, ముక్కు, చెవి, దేహము, మరి ఇతరమైనటువంటి అవయవాలు ఇవన్నీ ఏమీ లేవు నిరాకారస్య. కానీ చాలా చిత్రమైన విషయం ఏమిటంటే, ఇవన్నీ ఉన్నటువంటి దేహంలోనే ఉంది. అందుకనే దేహినః అన్నారు. దేహము కలవాడు దేహి. దేహమునందు ఉండేటువంటి వాడు ఈశ్వర. భగవద్గీత చెప్పింది కదా, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. మనం గమనించడం లేదు, కానీ గమనించినా గమనించకపోయినా దానిపైన చేసుకుపోతుంది. మనం మాత్రం దానిని గమనించి అది చెప్పినట్టుగా చేయటానికి ప్రయత్నం చేస్తే పైకి వెళ్తాము, లేకపోతే భ్రష్టులు అయిపోతాం. కాబట్టి నిష్కళస్య అద్వితీయస్య నిరాకారస్య దేహినః ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. రూపకల్పన అనేది దొరికింది, రూపాన్ని తయారు చేశారు. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న వచ్చింది. నిన్న ఏదో ఒక సభలో ఓ విచిత్రమైనటువంటి ప్రశ్న, ఒక ఆయన బాగా చదువుకున్నవారు, చాలా గొప్ప వేదాంత శాస్త్ర రహస్యాలన్నీ తెలిసినటువంటి వారు ఒకరు ఒక ప్రశ్న ఉద్బుద్ధం చేశారు, ఒక మహావిషయాన్ని తెలియజేయటం కోసం. ఏమిటంటే, అయ్యా కృష్ణ పరమాత్మకు కూడా గురువు ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. కృష్ణుడు, బలరాముడు చిన్నప్పుడు సాందీపని అనేటువంటి గురువు దగ్గర నేర్చుకున్నారని అన్నారు. ఆ రకంగా వాల్మీకి, వ్యాసులకు ఎవరు గురువులండి అనేటువంటి ఒక ప్రశ్న వచ్చింది. చాలా అద్భుతమైన ప్రశ్న. దాన్ని గురించి ఆలోచించాల్సినటువంటి విషయం ఉంది. ఆ కాబట్టి ఆ రకంగా మనం ఎవరు దీనికి కర్త? బ్రహ్మణ రూపకల్పన చేసిందెవరు? బ్రహ్మమే. ఆ రకంగా ఆ బ్రహ్మము అనుగ్రహ బుద్ధితో, సాధారణమైనటువంటి జిజ్ఞాస కలవాళ్ళయందు అనుగ్రహ బుద్ధితో, ఆ జిజ్ఞాస లేకుండా ఆ ఏమీ తెలియకుండా ఉండేటువంటి అమాయకులైనటువంటి వాళ్ళల్లో ఆ భగవత్ తత్వాన్ని అభివ్యక్తం చేయడం కోసం రూపకల్పన చేసింది. ఆ రూపకల్పన చేసినటువంటి దాన్నే సగుణ బ్రహ్మము అంటాం. నిర్గుణ బ్రహ్మము, సగుణ బ్రహ్మము.
ఈ సగుణ బ్రహ్మము అనే దగ్గరికి వచ్చేటప్పటికి అన్నీ ఏర్పడతాయి. ఒక ఇల్లు కట్టుకోవాలి అని అన్నాం అనుకోండి, ఇల్లు ఎక్కడ కట్టుకుంటామండి? ఆకాశంలో, ఖాళీ స్థలంలో, నెరాబాగా అంటామే, అటువంటి ఖాళీ స్థలంలో కట్టుకుంటాం. ఎప్పుడైతే ఖాళీ స్థలం అనేటువంటిది గమనించామో, ఆ గమనించినటువంటి దాంట్లో ఈ ఇల్లు కట్టుకోవడం అనేటువంటిది ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో, ఇప్పుడు అన్ని పదార్థాలన్నీ గబగబా వచ్చేస్తూ ఉంటాయి, చేర్చుకుంటూ ఉంటాం. ఇటుకలు కావాలి, పార పలుగు మొదలైన సాధనాలు కావాలి, సిమెంట్ కావాలి, ఇంకొకటి కావాలి. అలాగా ఈ సృష్టి కోసం రూపకల్పన చేసేటప్పటికీ పదార్థాలన్నీ తయారైపోయినాయి. సగుణ బ్రహ్మాత్మకమైనటువంటి ప్రపంచం తయారైంది. దాన్ని గురించి ఈ మంత్రం చెప్తోంది. సప్త ప్రాణా ప్రభవంతి తస్మాత్ సప్తార్చిష సమిధ సప్త జిహ్వా సప్త ఇమే లోకా యేషు చరంతి ప్రాణా గుహాశయాన్నిహితా సప్త సప్త. చాలా అద్భుతమైనటువంటి మంత్రం ఇది. అద్భుతం అంటే నా దృష్టిలో చాలా కష్టపడి అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేయవలసినటువంటి మంత్రం. పైకి అంతా అర్థమవుతున్నట్టే ఉంది. ఏమిటి? సప్త ప్రాణములు దాని నుండి పుట్టినాయి. వాటికి సంబంధించి సప్త అర్చిష జ్యోతులు లాంటివి పుట్టినాయి. సప్త సమిధ మంట పెట్టుకోవడానికి, అగ్నిహోత్రం చేసుకోవడానికి చితుకులు అంటామే, అటువంటివి సప్త. అవి అంటుకున్న తర్వాత వాటి నుంచి ఏర్పడేటువంటి జిహ్వలు అంటే నాలుకల్లాంటి మంటల చివరి భాగాలు అవి ఏర్పడ్డాయి. దాని నుండి సప్త ఇమే లోకాహ 7 అయినటువంటి, ఇదిగో కనిపిస్తూ ఉన్నటువంటి, ఇమే అంటే దగ్గరగా ఉండేవాటిని ఇది అంటాము, దూరంగా ఉండేదాన్ని అది అంటాము. ఇమే అంటే ఇగో ఇవి అని ఎదురుగుండా చేయి పెట్టి చూపించడానికి వీలుగా ఉండేటువంటి లోకాహ యేషు చరంతి ప్రాణాహ. ఆ 7 విధములైనటువంటి లోకాల్లో ప్రాణములు అనేటువంటివన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి. ప్రాణాహ యేషు చరంతి. గుహాశయాత్ గుహ అనేటువంటి ఆశయము నుండి బయటికి వచ్చి ఆ సప్త సప్త 7 స్వరూపాలతో వచ్చినటువంటి ఆ ఆ ప్రాణశక్తులు ఏవైతే ఉన్నాయో, అవన్నీ ఉన్నాయో, అవి అవి మనం భావన చెయ్యాలి అని మంత్రం. దీన్ని కొంచెం ఆ కష్టసాధ్యమైనటువంటి పొడుపు కథ లాంటివి ఉంటాయి చూడండి, అటువంటి దానినిగా మనం భావించి ఇందులో ఉండేటువంటి మూలతత్వం ఏమిటి అనే దాన్ని తెలుసుకోవాలి. మూలతత్వం ఒకటే, ఇందాక అనుకున్నాం, అఖండమైన, అనంతమైన, నిరూపమైన అంటే రూపం లేనటువంటి ఆత్మజ్యోతి, ఆత్మ, పరమాత్మ, దాని నుండి ఏర్పడినటువంటి సగుణ ప్రపంచము. ఎప్పుడైతే ప్రపంచము అన్నామో, ఇది వరకు అనేక పర్యాయాలు అనుకున్నాము, పంచ 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 పంచాత్మకంగా విస్తరించి ఒకదాంతో ఒకటి బాగా అల్లుకొని అనేకమైనటువంటి పదార్థాలుగా తయారై కనపడేటువంటిది విశ్వం. ఆ విశ్వం యొక్క స్థితిని చెప్తున్నారు ఈ మంత్రంలో. అంటే సూత్రం ఏమిటి అని అంటే, ఆ నిరాకారమైనటువంటి అఖండమైనటువంటి ఆత్మ సగుణ రూపంలో ఎలా తయారైంది అనేటువంటి దాన్ని చెప్పడానికి ఈ మంత్రం మనకు ఉపనిషత్తులో లభిస్తోందన్నమాట. ఇవి చాలా జాగ్రత్తగా భావించవలసినటువంటిది. దీనికి సంబంధించినటువంటి వివరాన్ని క్షుణ్ణంగా మనం తెలుసుకున్నట్టయితే, ఒక రకంగా ఏది తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సింది లేదని అనేటువంటి మాట ఉపనిషత్తుల్లో ఉందే, అటువంటి స్థితి.
అయితే ఇంకా మళ్ళీ చాలా చెప్తున్నారు కదా. తర్వాత మహానారాయణం ఇంకా అనేకమైనటువంటి అనువాకాలు, ఇప్పుడు 12వ అనువాకంలో ఉన్నాం, ఇంకా 60-70 అనువాకాలు ఉన్నాయి అని అంటే దీన్ని ఏమంటామంటే మధ్యమణి న్యాయము అని ఒక మాట ఉంది. ఒక హారంలో ఆ లాకెట్ స్థానంలో ఉండేటువంటిది మధ్యమణి న్యాయం అంటారు. మరి అది ఏమిటి చేస్తుంది? ఇటువైపు పేటకు ఇటువైపు పేటకు కూడా సంబంధం కలిగి ఉంటుంది. ఆ రకంగానే ఈ మధ్యమణి లాగా ఉండేటువంటి ఇటువంటి మంత్రాలు ఇటు గడిచిపోయినటువంటి వాటిని, ఆ తరువాత రాబోయేటువంటి మంత్రాలని అన్నిటినీ కలిపి ఒక హారంగా తయారు చేసి మనకు అందుబాటులో ఉండేట్టుగా ఉంటుందన్నమాట స్థితి. చూద్దాం, మెల్లమెల్లగా ప్రయత్నం చేద్దాం. సప్త ప్రాణా ప్రభవంతి తస్మాత్. తస్మాత్ అంటే దాని నుండి. దాని అంటే సర్వనామం ఎప్పుడు కూడా పూర్వ పరామర్శ చేస్తుంది అనేటువంటిది సాధారణ జ్ఞానం కదా. అది అంటే ఏది అంటే వెనక చెప్పినటువంటిది. వెనక చెప్పినటువంటి అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మ అనేటువంటిది ఉందే, ఆ పరమాత్మతత్వము. అటువంటి పరమాత్మతత్వం నుండి అనే తస్మాత్ అనే శబ్దానికి అర్థం. తస్మాత్ సప్త ప్రాణాహ, ఏడైనటువంటి ప్రాణశక్తులు ప్రభవంతి, పుట్టుతున్నాయి. ప్రభవ ప్రభవంతి అన్నప్పుడు ప్రాభవన్ అనే క్రియ, భూతకాల క్రియ వాడలే. అంటే పుట్టాయి అంటల్లే, పుడుతున్నాయి అంటే అర్థమేమిటనమాట? ఈ సృష్టి క్రమం అనేటువంటిది ఎప్పుడు ప్రారంభమైందో ఎప్పుడు అంతమైందో అంతదాకా నిత్యము జరుగుతూనే ఉంటుంది. దానికి సార్వకాలిక వర్తమానం అని అంటారు దాన్ని. అటువంటి సార్వకాలిక వర్తమానం, భూతము భవిష్యత్తు వర్తమానము అనేటువంటి కాలభేదాలు లేనిది సత్యము. కాలభేదం ఉన్నది విశ్వము. కాలభేదం లేకుండా ఉండేటువంటిది సత్యము. సత్యం అంటేనే కాలభేదం లేనిది అని అర్థం అన్నమాట. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నప్పుడు సత్యము అనే శబ్దానికి ఏమర్థం చెప్తారు? నిజమైన మాట, యథార్థ భాషణము అనేటువంటిది రెండో అర్థం. అసలు సత్యము అని అంటే ఆ త్రికాలాది అనవచ్ఛిన్నమైన అనంత రూపము అని సత్యం అనేదానికి. భర్తృహరి చెప్పాడు, త్రికాలావాధ్యము అని అంటారు వేదాంత పరిభాషలో. 3 కాలములతో అబాధ్యము అంటే బాధ్యం అంటే ఏమిటి? దానికి లోబడి ఉండేది. లోబడి ఉండకుండా ఉండేటువంటి స్వతంత్రం, దాన్నే స్వతంత్రం అంటారు. ఇంకోటి అస్వతంత్రం అవుతుంది. కాబట్టి సప్త ప్రాణాః ప్రభవంతి తస్మాత్. తస్మాత్ ఆ పరమాత్మ అనేటువంటి శక్తి వలన, ఏ పరమాత్మ యొక్క అసలు స్వరూపాన్ని క్రిందటి మంత్రంలో చాలా చక్కగా వివరించి చెప్పారో దాని నుండి తస్మాత్ అనే శబ్దానికి అది అర్థం. మామూలుగా ఏదో ఒకటి రెండు అక్షరాలతో ఉండేటువంటి మాట వెనకాల విచ్చుకుంటే మూటల మూటల కొద్దీ అర్థాలు మనకు లభిస్తూ ఉంటాయి. తస్మాత్ దాని నుండి సప్త ప్రాణాః. ఈ తస్మాత్ అనే దానికి ఇంకొక విశేషణం కూడా వేశారు. ఏమిటంటే గుహాశయాత్. గుహలో ఆశయము అంటే ఉనికి స్థానము, ఉండటానికి వీలైనటువంటి స్థానము ఏదైతే ఉందో అది ఆ హృదయ స్థానంలో ఉంది. అనేక పర్యాయాలు చెప్పుకున్నాం, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అని. అదే గుహ, హృద్దేశమే హృదయంలో ఉండేటువంటిది. హృదయం అంటే మాంసపిండం, అనేకమైనటువంటి నరాలు మొదలైనటువంటివి, రక్తము మొదలైన 7 ధాతువులు ఉన్నాయని అనేక పర్యాయాలు చెప్పుకున్నాం కదా. ఆ 7 ధాతువుల సమాహార రూపంగా ఏర్పడి ఒక మామూలుగా ఇట్లా అంటారు మన వాళ్ళేమో, ప్రాచీనుడు పద్మకోశంలాగా ఉంది అని అంటారు. పద్మం
ముడుచుపోయినటువంటి పద్మము లాగా అధోముఖమైనటువంటి పద్మంలాగా ఉంటాయి. అటువంటి గుహాశయాత్, గుహ అనేటువంటి ఉనికి స్థానం, ఉనికి పట్టు నుండి ఈ తస్మాత్ వెనుక మంత్రంలో చెప్పినటువంటి ఆ గుహాశయాత్, గుహము గుహ అనేటువంటి ఆశయము నుండి ప్రభవంతి పుడుతున్నాయి. ఏమిటి పుడుతున్నాయి? సప్త ప్రాణా, 7 అయినటువంటి ప్రాణములు. 7 అయినటువంటి ప్రాణాలు ఏమిటి అనేటువంటిది తెలుసుకుందాం. ఈ ప్రాణాలు అనేటువంటివి ఇక్కడ ఏమిటంటే ఆ ఈ శీర్షణ్యాహ అని ఆ ప్రాణాలని గురించే వేరే మంత్రంలో శీర్షణ్యాహ అని ఒక మాట ఉంది. అంటే తలలో, తల అంటే ఒక్కచోట ఈ లోపలి భాగం అని అనుకుంటాం, కానీ ముఖంలో అని అర్థం తీసుకోవాలి. ఇక్కడ ఈ ముఖము ఈ మెడకు పై భాగం నుంచి శిఖ అనేదాకా ఉండేటువంటి ఒకానొక భాగము. అటువంటి వాటిల్లో ఉండేటువంటి ప్రాణశక్తులు 7 అని అన్నారు. ఏమిటి ఆ 7 అని అంటే మనందరికీ బాగా స్పష్టంగా తెలుస్తూనే ఉన్నాయి. కుడి కన్ను, ఎడమ కన్ను, కుడి చెవి, ఎడమ చెవి, అలాగే కుడి ముక్కు, ఎడమ ముక్కు, నోరు. ఇవి 7. అంటే 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు, 1 నోరు. ఇవి 7 అయిపోయినాయి. ఇవన్నీ ఎక్కడ ఏర్పడ్డాయి అంటే ముఖము అనేటువంటి అవయవంలో మనకు పుట్టినాయి. అంటే సగుణ రూపం అన్నాం గనక ఈ మన ఆకారంలోనే దాన్ని భావన చేయటానికి అవకాశం కల్పిస్తోంది అమ్మ వేదమాత. సప్త ప్రాణ ప్రభవంతి తస్మాత్. దాని నుండి 7 ప్రాణములు. ప్రాణములు అంటే ప్రాణముల వంటివి. ప్రాణము అంటే ఏమిటి? అది ఉంటే ఉన్నంత వరకు జీవించి ఉన్నట్టు, అది లేకపోతే మరణించినట్టు. అలాగే ఇవి కూడా కన్ను, ముక్కు మొదలైనవి కూడా ప్రాణములే. అవి పని చేస్తే అవి బతికున్నట్టు, పని చెయ్యకపోతే పోయినట్టు. ఉదాహరణకు కన్ను రాత్రిపూట నిద్రపోయేటప్పుడు కన్ను మూసుకుంటాం అంటే అర్థం ఏమిటనమాట? ఇంద్రియము కాసేపు విశ్రాంతి తీసుకుంటోంది. విశ్రాంతి తీసుకుంటోందన్నమాటే కానీ మళ్ళీ ఏదైనా ప్రచోదన శక్తి ఉంటే విశ్రాంతి నుంచి బయటపడుతుంది. దాన్నే నిద్ర అంటారు. బయటపడే స్థితి లేకపోతే మరణము అంటారు. ఇంతే తేడా. సప్త ప్రాణా ప్రభవంతి తస్మాత్. 7 ప్రాణములు. వీటికి ప్రాణములు అన్నారు. మనం వాటిని ఇంద్రియాలు అని అంటున్నాం అనుకోండి. ఇంద్రియాలంటే కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మము అనేటువంటివి. అది ఒక పద్ధతిలో చెప్పినటువంటిది. దాంతో సమాన స్థితి కలిగినటువంటివే ఇక్కడ ప్రాణములుగా చెప్పబడుతున్నాయి. సప్త ప్రాణ ప్రభవంతి తస్మాత్. సప్తార్చిష సమిధ సప్త జిహ్వా. సప్త అర్చిష. ఇప్పుడు కన్ను ఉందనుకోండి. కన్నుతో మనం ఏం చేస్తున్నాము? ఏదైనా పదార్థాన్ని చూస్తున్నాం. ఎదురుగుండా పుస్తకాల ర్యాక్ ఉంది నాకు. ఆ పుస్తకాల ర్యాక్ దాకా ఈ కంటిలో నుంచి అక్కడి దాకా వ్యాపించేటువంటి అది దానికి రూపం లేదు. కంటికి రూపం ఉంది కానీ, కన్ను చూసేటువంటి వస్తువుకి రూపం ఉంది కానీ ఈ ప్రసారానికి రూపం లేదు. చాలా చిత్రమైనటువంటి విషయం. ఇప్పుడు మాట కూడా అంతే కదండి. నోట్లో నుంచి మాట వస్తోంది. ఈ మాట యంత్ర సహాయం చేత కానీ, లేకపోతే సాధారణమైనటువంటి పరిస్థితులు కానీ, నేను ఇప్పుడు మాట్లాడుతున్న మాట అమెరికాలోనైనా ఇంకో చోటైనా యాంత్రిక సహాయం చేత వినగలుగుతున్నాం. అయితే ఈ ప్రాసెస్ ఏమిటి, ఎలా పోతోంది అనేటువంటిది మాత్రం మనకు ఒక ఆధార భూమిక లేదు. అందుకనే వాటిని ఏమన్నాడు? సప్తార్చిష. అవి
ఒక జ్వాల లాంటిది. ఒక దీ దీపం వెలిగించాం. ఆ దీపం వెలిగించినటువంటి అంత ఒక 4-5 గజాల దూరంలో ఒక దీపాన్ని పెట్టాం. ఆ దీపాన్ని మన కన్ను చూస్తోంది. ఈ లింక్ ఏమిటి? దీపానికి మన కంటికి ఉండేటువంటి లింక్ ఏమిటి? దాన్నే అర్చిహి అన్నారు. అర్చిహి అంటే జ్వాల, ఒక రకమైనటువంటి జ్వాల. దీపం దగ్గర ఉండేటువంటి జ్వాల కాదు. ఆ దీపం యొక్క జ్వాల అవ్యక్తంగా మన కంటి దాకా వస్తోంది. కాబట్టి సప్తార్చిస సమిధ సప్త సత్వాహ సప్త జిహ్వాహ సప్త అర్చిష, 7 జ్యోతుల లాంటివి. దానికి ప్రతిదానికి అగ్ని ఉంది అంటే దానికి ఇంధనం కావాలి. ఇంధనం అంటే ఏదో నూనె కానీ, లేకపోతే చెక్కలు కానీ, లేకపోతే విద్యుత్తు కానీ, ఏదైనా ఒకటి ఇంధనం కావాల్సిందే. ఇప్పుడు విద్యుత్ అనేది జలం నుండి పుడుతుంది, హైడ్రో, తర్వాత బొగ్గులు మొదలైన వాటి నుంచి పుడుతున్నాయి, అనేక విధాలుగా వస్తున్నాయి కదా, ఆ రకంగా. కాబట్టి సమిధ, దానికి సమిధ కావాలి. సమిధ అంటే అర్థం ఏమిటంటే ఇంద్రియ శక్తుల్ని పైకి ఉద్బుద్ధం చేసేటువంటి సాధనం. యజ్ఞం చేసేటప్పుడు, అగ్నిహోత్ర కార్యం చేసేటప్పుడు చిన్న చిన్న కట్టెలు మొదలైనవి వేస్తాం చూడండి, అవి అటువంటివి. అవే కాదు, అందుకనే వాటిని సమిధ అని. ఇదంతా రూపకం. రూపకం అంటే అర్థం ఏమిటంటే ఒక వస్తువు ధర్మాన్ని ఇంకొక వస్తువునందు ఆరోపించటం. తద్రూపారోపాత్తు రూపకం అని అన్నారు. దాని ఒక ఒక వస్తువు యొక్క రూపముని ఆరోపించటం అన్నమాట. ఆరోపించటం అంటే ఏమిటి? నిజంగా సహజంగా అక్కడ లేని దానిని తీసుకువెళ్ళి అక్కడ పెట్టటం. ఇప్పుడు ఒక యంత్రం ఉందనుకోండి, ఈ ల్యాప్టాపే ఉందనుకోండి. ఈ ల్యాప్టాప్ పనిచేయటానికి దాని యందు మామూలుగా లోకంలో ఉండేటువంటి ఏదో ఒక దీపం లాంటి లక్షణాన్నో దేన్నో యాంత్రికంగా ఏర్పాటు చేసి పెట్టారన్నమాట. కాబట్టి దానికి యాంత్రికంగా చేయడానికి సమిధలు కావాలి. ఏదో ఒక రకమైనటువంటి విద్యుత్ తంత్రులు, లోపల ఉండేటువంటి ఆ వస్తువులు మొదలైనవన్నీ కావాలన్నమాట. కనుక సప్త జిహ్వాహ, వాటినే నాలుకలు అన్నారు. నాలుకలు అంటే మన నాలుక ఏం చేస్తుంది? లోపల బయట నుంచి ఏదన్నా పదార్థం కావాలంటే, తినాలి అని అంటే మనం ఏం చేస్తున్నాం? నోట్లో పెట్టుకుంటున్నాం. నోరు అనే దాంట్లో అతి ముఖ్యమైనటువంటి అనేకమైన భాగాలు ఉన్నాయి. పళ్ళు, నాలుక, అంగిలి, కంఠము, దవడలు, ఇటువంటివి చాలా చాలా ఉన్నాయి. కానీ వీటన్నిటిలో కూడా నాలుక అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. నాలుక ఏం చేస్తుంది? లోపలికి తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత అటు బయటికి పంపించడానికి కానీ, లేకపోతే ఒకవేళ వెలుపలికి పంపించేసేట లోపలికి పంపించడానికి కానీ, వెలుపలికి పంపించడానికి కానీ ఒక ఒక యంత్రాన్ని భగవంతుడు సహజంగా చేసి పారేశాడు. మనం దాని గురించి పట్టించుకోవటం లేదు. కానీ చూడండి, నాలుకను గురించి ఆలోచిస్తే మనం తీసుకున్నటువంటి ఒక లడ్డు నమిలామనుకోండి, ఆ నమిలేటప్పుడు ఈ పిండి రుబ్బేటప్పుడు రోల్లో పిండి రుబ్బేటప్పుడు ఈ పొత్తనం అనేటువంటి దాన్ని ఒక కర్ర ముక్క పెట్టుకుని ఇట్లా తిప్పుతూ ఉన్నప్పుడు చేత్తో చెదిరిపోయినటువంటి దాన్ని లోపలికి తోస్తూ ఉంటాం. ఇదంతా మనం చేస్తున్నాం. నాలుక ఆ రకంగానే మనం తినేటువంటి పదార్థాలన్నింటినీ కూడా ఈ ఏ గట్టిగా ఉంటే పళ్ళల్లో ఏ పళ్ళ దగ్గరికి తీసుకెళ్లాలో, తేలిగ్గా ఉంటే ఏ పళ్ళ దగ్గరికి తీసుకెళ్లాలో, ఇవన్నీ గబగబా సహజంగా వెళ్ళిపోతున్నాయి. మనం దాన్ని పట్టించుకోవటం లేదు. కానీ నాలుక ఎంత గొప్పగా తన పని చేస్తోందో అనేటువంటిది చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. మనం పట్టించుకుంటే అన్నీ ఆశ్చర్యమే. పట్టించుకోకపోతే ఏదో యాంత్రికంగా జరిగిపోతూ ఉంటాయి. మనం పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఆ పని జరిగిపోతూనే ఉంటుంది. కాబట్టి
సప్త జిహ్వాహ, నాలుక లాంటి పదార్థాలు కొన్ని ఉన్నాయి ఈ 7. అటువంటి సప్త ప్రాణా ప్రభవంతి తస్మాత్ సప్తార్చిష సమిధ సప్త జిహ్వాహ. ఇక్కడ ఒకటి ప్రాణములు, రెండవది అర్చిస్సులు అంటే జ్వాలలు లాంటివి, మూడవది నాలుకలు, నాలుగవది చెప్తున్నారు ఇప్పుడు సప్త ఇమే లోకా. సప్త ఏడైనటువంటి ఇమే, ఇదిగో కనిపిస్తూ ఉన్నాయి. ఇమే అంటే ఇది అని. సంస్కృతంలో ఇమే అనేటువంటిది సర్వనామం. ఆ సర్వనామంలో బహువచన రూపం ఇమే, ఇవి. సప్త ఇమే లోకాహ. లోకాహ అంటే మామూలుగా బాహ్య ప్రపంచంలో ఉండేటువంటి 7 లోకాలు ఉన్నాయి అని మామూలుగా చెప్తూ ఉంటారు. భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము అనేటువంటివి విశ్వాంతరాళంలో ఉన్నాయి. ఒకదానిపైన ఒకటి, ఒకదానిపైన ఒకటి. ఆ చివర ఉండేటువంటి సత్యలోకము అనేటువంటిది బ్రహ్మగారి లోకము అని చెప్తున్నారు. కాబట్టి ఇటువంటి సప్తలోకాలు మనం చాలాసార్లు అనుకున్న మాట ఒకటి ఉంది, బ్రహ్మాండము, పిండాండము. బ్రహ్మాండం అంటే విశ్వం, పిండాండం అంటే మన దేహం. ఆ బ్రహ్మాండంలో ఏమున్నాయో పిండాండంలో అవన్నీ ఉన్నాయి. బ్రహ్మాండంలో పరచుకుని ఉన్నాయి. ఇక్కడ ఒకదాంతో ఒకటి కలుసుకుని సర్దుకుని కూర్చున్నాయి. ఒక ఇంట్లో మామూలుగా ఒక గదిలో ముగ్గురో నలుగురో సుఖంగా కదులుతూ ఉండొచ్చు. ఎప్పుడన్నా ఒకసారి ఏదో వివాహాలలోనో ఏదన్నా కార్య విశేషాల్లోనో 20-30 మందో వస్తూ ఉంటారు. వస్తే దాంట్లో ఇరుక్కుని 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 కూర్చుంటూ ఉంటాం. ఆ రకంగానే మన శరీరంలో కూడా విశ్వంలో ఏ ఏ పదార్థాలు ఉన్నాయో అవన్నీ ఉన్నాయి. అటువంటి వాటిని లోకములు అన్నారు. అందుకనే లోకంబులు, లోకేశులు, లోకస్థులు, తెగిన తుది అలోకంబకు పెంజీకటికి అబ్బల ఎవ్వండేకాకృతి అయి వెలుంగు అతని భజింతుందని గజేంద్ర మోక్షంలో అత్యద్భుతమైనటువంటి శ్లోకం ఉంది. ఈ సప్త సప్త జిహ్వాహ సప్త ప్రాణాహ ప్రభవంతి అనేదాన్ని ఆ పద్యాన్ని కూడా భావన చేస్తే మనకు చాలా బాగా తెలుస్తుంది. ఇంతకు లోకములంటే ఏమిటంటే, లోకము అనే శబ్దానికే లోక్యతే ఇది లోకః అని అర్థం. లోక్యతే అంటే చూడబడుతుంది, కనబడేది అని అర్థం అన్నమాట. మనకు ఇదిగో హైదరాబాద్ నగరము, ఇందులో అలకాపురి, అందులో మేము ఉండే ఇల్లు, ఇట్లాగా పరుచుకుని చూసుకుంటూ పోతే హైదరాబాదు, తెలంగాణ రాష్ట్రము, అక్కడి నుంచి తర్వాత ఇటువంటి రాష్ట్రాలకు 30-40 ఏర్పడినటువంటి భారతదేశము, ఆ భారతదేశం లాంటి అనేకమైనటువంటి దేశాలు ఉన్నటువంటి ప్రపంచము, ఈ ప్రపంచమంతా కలిపి ఒకటి భూలోకము అని అంటుంది. కాబట్టి లోక్యతే ఇది లోకః, లోక్యతే చూడబడుతున్నది అని అన్నారు. అంటే చూడటం అంటే ఒక కంటితో చూడటమే కాదు, ఇంద్రియాలన్నీ కూడా తమ తమ వ్యాపారాలతో లోపలికి ఏదో ఒక జ్ఞానాన్ని మనకు లోపలికి పంపిస్తున్నాయి అన్నమాట. కాబట్టి లోకములు అని అంటే అర్థానికి శబ్దస్పర్శ రూపరసాత్మకమైనటువంటి సమస్తమైనటువంటి స్థితులు పిండాండంలోను బ్రహ్మాండంలోను. సప్త ఇమే లోకాః యేషు చరంతి ప్రాణాః. ఈ లోకాల్లోనే ప్రాణాలు తిరుగుతూ ఉన్నాయి. మనం 2 రకాలుగాను దీన్ని భావన చేయాలి. లోకాల్లో తిరుగుతుండేటువంటి ప్రాణాలు అని అంటే 84 లక్షల జీవరాశులు, స్థావర జంగమాత్మకములు అయినటువంటివి. జరాయుజములు, అండజములు, ఉద్భిజ్యములు,
స్వేదజములు అనేటువంటి 4 రకాలు, అందులో ఒక్కొక్కటి 21 లక్షల చొప్పున ఉన్నాయని పరిగణన చేశారు. ఇదంతా పెద్ద విస్తృతమైనటువంటి చాలా గొప్పదైనటువంటి రీసెర్చ్. ఇదంతా భగవంతుడు ప్రాచీన మహర్షులు చేసి పెట్టారన్నమాట. కాబట్టి అటువంటి లోకాలు బయట బయట ఉండేటువంటివి. ఇక లోకా అంటే లోపల భావనాత్మకమైనటువంటి చూపుతో కనపడేటువంటివి. మామూలుగా డాక్టర్లు ఎక్స్రే మొదలైనవి తీసి శరీరంలో ఉండేటువంటి భాగాల్ని మన ఈ ఫోటోలో చూపిస్తూ ఉంటారు. ఈ మానవ దేహం ఉందనుకోండి, తల, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, పొట్ట, కాళ్ళు మొదలైనటువంటివన్నీ మనకు కనిపిస్తున్నాయి. కొంచెం లోపలికి వెళితే 7 ధాతువులు, రక్తము, మాంసము, మధ్య, అస్థి, స్నాయువు, వస, తర్వాత వీర్యము అనేటువంటి 7 ధాతు పదార్థాలు ఉన్నాయి. అటువంటివన్నీ కూడా మనం భావనాత్మకంగా చూస్తున్నాం. భావనాత్మకంగా చూడటం అంటే ఏమిటంటే, మన శరీరంలో ఉండేటువంటి రక్తాన్ని చూడాలి అంటే ఏదైనా గాయం చేసుకోవాలి. అలా కాకుండా చూడాలి అని అంటే మనం ఇంకొక శరీరాన్ని చూడాల్సి వస్తుంది, ఇంకొక శరీరాన్ని చూడాల్సి వస్తుంది. కాబట్టి ఇదంతా లోక్యమే, ఏదో ఒక రకంగా లోక్యమే. అంటే తెలియబడేది. లోకము అనేదానికి చూడబడేది అని స్థూలంగా అర్థం. అది లక్షణార్థం మాత్రమే. చూడబడేది అంటే తెలుసుకోబడేది, వస్తువుగా కనపడేది అని. అది బ్రహ్మాండము, పిండాండము రెండిట్లోనూ ఉన్నాయి. సప్త ఇమే లోకా ఏషు చరంతి ప్రాణా. ఈ లోకంలోనే ప్రాణశక్తులన్నీ కూడా చరంతి, తిరుగుతూ ఉంటాయి. నిరంతరము వాటిల్లో కదులుతూనే ఉంటాయి, అంటే జీవిస్తూనే ఉంటాయి. ఒక మరణించినటువంటి దేహంలో కూడా సర్వవ్యాపి ధనంజయ నజహాతి మృతం వాపి సర్వవ్యాపి ధనంజయ అని శాస్త్రాల్లో చెప్పారు. ధనంజయము అనే పేరు కలిగినటువంటి ఒక వాయువు ప్రాణాలు పోయిన తర్వాత శవముగా ఉండేటువంటి దాన్ని కూడా విడిచిపెట్టకుండా ఉంటుంది అని చెప్పారనమాట. ఆ రకంగా ఉండటమే చరంతి, తిరుగుతూ ఉన్నాయి అని. సప్త ప్రాణా ప్రభవంతి తస్మాత్ సప్తార్తిష సమిధ సప్త జిహ్వా సప్త ఇమే లోకా ఏషు చరంతి ప్రాణా గుహాశయాన్నిహితా సప్త సప్త. ఇవన్నీ మనం అనేకమైన పదార్థాలని ఒక సంచిలో పోసినట్టుగా ఈ లోకాల్లో పోసి ఉన్నాయి. అవి అప్పుడప్పుడు కొన్ని ప్రచోదన శక్తుల ద్వారా, అంటే మనం ఏదన్నా ఒక సంచిలో పదార్థాలు వేసి ఒకసారి ఇట్లా కదులుస్తాం అంటే ఇంకా కొంచెం ఖాళీగా ఏమన్నా ఉంటే అవి లోపల సర్దుకొని పైనుంచి రావటానికి కొంత అవకాశాన్ని కల్పించేట్టుగా చేస్తూ ఉంటాం. ఆ రకంగా ఇవన్నీ లోపల ఉన్నాయి. ఎక్కడ లోపల అంటే ఇందాక చెప్పినట్టుగా బ్రహ్మాండము, పిండాండం అంటే విశ్వము, మన మన దేహము. అనేక పర్యాయాలు అనుకున్నాం, బ్రహ్మాండంలో ఏముందో పిండాండంలో అవన్నీ ఉన్నాయి, అనేకమైనటువంటి స్వరూపాలతో. కాకపోతే కొన్ని చోట్ల పేర్లు తేడా ఉంటాయి, దాని తత్వాన్ని బట్టి నామం ఏర్పడుతుంది, లేకపోతే అన్నీ ఉన్నట్టే. ఇప్పుడు శరీరంలో ఎన్ని రకాలైనటువంటి పదార్థాలు ఉన్నాయో ఎవరైనా చెప్పగలరండి? గుండె, ఊపిరితిత్తులు, నా పేగులు, మరి ఇతరమైనటువంటి కాలేయము మొదలైనటువంటివి, ఇవి స్థూలంగా కనపడే ఉన్నాయి. కానీ అవన్నీ ప్రతిదీ కూడా కొన్ని అణువుల సముదాయంతో ఏర్పడేవే కదా. ఆ అణువులు ఎన్ని అనేది లెక్కబట్టి ఎవడన్నా చెప్పగలడా? లేదు. అందుకనే దాన్ని బ్రహ్మాండంతో సమానమైనటువంటి స్థితిలో చెప్పారు. దాన్నే పిండాండము. పిండము అంటే ముద్దలాగా అయినది అని అర్థం అన్నమాట.
అండము అంటే కోడి మొదలైనవి గుడ్డు పెడితే ఆ లోపల అనేకమైన పదార్థాలు ఎట్లాగైతే ఒక పెంకు ఆధారంగా చేసుకుని నిలువ ఉంటున్నాయో ఆ రకంగా ఉండేటువంటిది ఈ దేహము. కాబట్టి ఈ మంత్రము చాలా గొప్ప మంత్రము. అంటే గొప్ప అంటే ఏమిటంటే సృష్టిలో ఉండేటువంటి సర్వ శాస్త్రముల లోకంలో బాటనీ, జియాలజీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ